హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడిఎస్ ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుంది అంటే మనకి బీపీఎంస్కి అకౌంట్స్ చేయండి, టార్గెట్స్ చేయండి అనేసి ఇలా కండిషన్స్ ఉంటుంటాయి కదా. అలాంటి కండిషన్సే మనకి ఏబిపిఎంకి కూడా ఉంటాయా? సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి జీడిఎస్ ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుంది. మీరు ఏ విలేజ్కి అయితే ఏబిపిఎంగా సెలెక్ట్ అవుతారో ఆ విలేజ్ని బట్టి మీ వర్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఏబిపిఎంస్కి ఏంటి అంటే లెటర్ డెలివరీ మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఏవైతే బీఓకి సెలెక్ట్ అవుతారో ఆ బీఓకి సంబంధించిన లెటర్స్ అనేవి సబ్ ఆఫీస్ నుంచి వస్తాయి. అవి బీఓకి వస్తాయి కాబట్టి బీఓకి వచ్చిన వాటిని తీసుకెళ్ళి ఎవరెవరికైతే లెటర్స్ వచ్చాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సైన్ చేయించుకుంటే అయిపోతుంది. అది నార్మల్గా ఏబిపిఎం చేసే వర్క్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి మెయిల్ క్యారియర్స్ అని అంటాం. సో మెయిల్ క్యారియర్స్ అంటే ఎవరంటే మనకి సబ్ ఆఫీస్ ఉంటుంది. సబ్ ఆఫీస్ కింద ఒక 14-15 బ్రాంచ్ ఆఫీసెస్ అంటే బీఓస్ ఉంటాయి. మనకి సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి లెటర్స్ రావాలన్నా, బ్రాంచ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి లెటర్స్ వెళ్ళాలి అన్నా ఎవరో ఒక పర్సన్ తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లే పర్సన్ని మెయిల్ క్యారియర్ అనేసి అంటుంటాం. సో మీరు వచ్చే రూట్లో అంటే మీ బీఓకి వచ్చే రూట్లో మెయిల్ క్యారియర్ ఉన్నాడు అనుకోండి, తనే ఎస్ఓ నుండి బీఓకి లెటర్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. మీరు ఓన్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. బట్ అలా మీ బీఓకి వచ్చే రూట్లో మెయిల్ క్యారియర్ లేడు అనుకోండి, మీరే వెళ్ళి మీ బ్యాగ్ తీసుకొచ్చుకొని అందులో ఉన్న లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏబిపిఎం మేజర్గా చేసేటటువంటి ఫస్ట్ వర్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీపీఎంకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బీపీఎం ఏదైతే వర్క్ చేస్తుంటాడో, సో టార్గెట్స్ ఉంటాయా వీళ్ళకి అంటే ఉంటాయి. బట్ మనకి బీపీఎంకు ఉన్నంత ప్రెషర్ అండ్ ఫోర్స్ ఏబిపిఎం పైన అయితే ఖచ్చితంగా ఉండదు. మీరు ఈ విషయంలో రిలాక్స్ అయితే అవ్వచ్చు. సో మీకు బీపీఎం పైన ఉన్నటువంటి టార్గెట్స్ ప్రెషర్ అయితే ఏబిపిఎంస్ పైన అంతగానం ఉండదు. బట్ మీరు ఖచ్చితంగా బీపీఎంకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే బీపీఎం ఎక్కడైతే అకౌంట్స్ చేయడానికి వెళ్తారో మీరు బీపీఎంతో పాటు వెళ్ళి వాళ్ళకి ఫామ్స్ ఫిల్ చేయడంలో కానీ, అమౌంట్ కలెక్ట్ చేయడంలో కానీ హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా మనకి ఆల్రెడీ నేను ఎందుకు రిజైన్ చేశాను అన్న వీడియోలో చెప్పాను కదా, లైక్ మనం క్యాంప్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది, మేళాస్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవడం కోసం ఏబిపిఎం అనే వాళ్ళు బీపీఎంకి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు మనకి తెలంగాణ స్టేట్లో మేజర్గా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా. సో మనకి కొన్ని విలేజెస్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్ కింద కొన్ని హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి. అంటే చిన్న చిన్న తండాలు కానీ లేకపోతే కొంచెం దూరంలో ఉన్నటువంటి గూడాలు కానీ అలాంటివి ఉంటాయి. సో అలాంటివి కూడా విలేజ్ కిందకి వస్తాయి కాబట్టి అక్కడికి వచ్చిన పెన్షన్స్ కూడా బీపీఎంఏ డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ ఒకే టైంలో బీపీఎం ఆ డిస్టెన్స్లో అలాగే విలేజ్లో 2 ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే 2 పెన్షన్స్ ఇచ్చే డివైజెస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు బీపీఎం ఒక దగ్గర ఇస్తుంటే ఏబిపిఎం ఇంకో దగ్గర పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు మీ దగ్గర ఒకటే విలేజ్ ఉంది, విలేజ్ కింద ఎటువంటి హ్యామ్లెట్స్ లేవు అండ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఓన్లీ బీపీఎం ఒక్కరే చేస్తున్నారనుకోండి, అలాంటి టైంలో ఏంటి అంటే మీరు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో కానీ లేదంటే మనకి బేసిక్గా పెన్షన్స్ టైంలోనే ఆర్డీ అకౌంట్స్ అంటే రికరింగ్ డిపాజిట్స్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఎవరైనా సేవింగ్స్ చేసుకునే వాళ్ళు, పోస్ట్ ఆఫీస్లో ఏమైనా అకౌంట్స్ కట్టుకునే వాళ్ళు ఆ టైంలోనే మనకి పెన్షన్ అమౌంట్లో నుంచి కొంచెం అమౌంట్ తీసి సేవింగ్స్ కోసం మనకి పొదుపు చేయమని ఇస్తుంటారు కదా. బీపీఎంకి ఒక్కరికే ప్యారలల్గా పెన్షన్స్ డివైస్లో ఎంటర్ చేసి అమౌంట్ ఇవ్వడం అండ్ ఆర్డీస్ కలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మీరు ఏబిపిఎంగా బీపీఎంకి అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవి మీరు మేజర్గా చేయాల్సిన వర్క్స్. నేను బేసిక్గా చెప్పేది ఏంటి అంటే ఏబిపిఎం వర్క్ అనేది బాయ్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది కంపేర్డ్ టు గర్ల్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి ఇంటికి వెళ్ళి లెటర్ డెలివరీ చేయాలంటే చాలా కష్టం. మీరు వెళ్ళిన టైంలో వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు.
సో అదొక ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ అయితే తెలిసి ఉండాలి ఏబిపిఎంగా వర్క్ చేయాలి అంటే. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, బ్యాగ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. సో దానికోసమైనా డ్రైవింగ్ రావాల్సి ఉంటుంది. లేదు మీరు మీ విలేజ్లో లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కూడా డ్రైవింగ్ అయితే తెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి నడుచుకుంటూ వెళ్ళైతే ఇవ్వలేం కదా ఊరు మొత్తం తిరిగి. సో బాయ్స్కి కూడా ఏబిపిఎన్ జాబ్ మరీ అంత కష్టంగా ఏముండదు, బట్ కంపేర్డ్ టు గర్ల్స్ మీకైతే ఈజీగానే ఉంటుంది. సో ఇది మనకి ఏబిపిఎంకి సంబంధించిన కంప్లీట్ జాబ్ ప్రొఫైల్స్. ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.